ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఎవరన్నా చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే తెలియడం కోసం ఒక విషయం ఏంటంటే, రామరావణ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో రావణుడికి అందరికీ తెలిసినటువంటి కుంభకర్ణుడు, విభీషణుడే కాకుండా మహిరావణుడు అని ఒక సోదరుడు ఉంటాడు. ఆ సోదరుడు ఏం చేస్తాడంటే మహామాయావి. యుద్ధ సమయంలో మోసంతో ఈ రామరావణుని ఇద్దరిని కూడా ఎత్తుకెళ్ళిపోతాడు. ఎలాగంటే తన తోకతోట ఒక భవనాన్ని నిర్మిస్తాడు ఆంజనేయ స్వామి. అతడు విభీషణ్ రూపంలో ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చి ఈ ఇద్దరిని కూడా సూక్ష్మ రూపంగా మార్చుకుని వారిద్దరిని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు తన మాయతోటి. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత విభీషణుడు, నిజమైన విభీషణుడు అక్కడికి వస్తాడు. వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి అతనితో వాదులాడతాడు. ఇప్పటి వరకు లోపలే ఉన్నావు కదా, బయట నుంచి ఎలా వస్తున్నావు అని వాదులాడతాడు. ఏం కాదు, ముందైతే లోపలికి వెళ్ళి చూద్దాం కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఉండాల్సినటువంటి రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఉండరు. ఉండకపోయేటప్పటికి ఈ మహిరావణి విషయము విభీషణుడికి తెలుసు కాబట్టి ఫలానా చోట పాతాళంలో ఉంటాడు అని చెప్పేసి చెప్పేటప్పటికి తొందరగా వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్తాడు. ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళే సమయానికి ఈ మహిరావణుడు వాళ్ళిద్దరిని కూడా బంధించి ఉంచుతాడు. అక్కడ వీళ్ళిద్దరూ కూడా అపస్మారక స్థితిలో ఉంటారు. అప్పుడు ఇతనికిను ఆంజనేయ స్వామికిను మహిరావణుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. కానీ అతన్ని సంహరించడం ఇతనితో కాదు. ఎందుకనంటే ఇతనికి మహిరావణుడి యొక్క పంచప్రాణాలు 5 దీపాల్లో ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు 4కి 4, పైన ఒకటి ఊర్ధ్వ రూపంలో ఉంటుంది. ఉండేటప్పటికీ తన ఇష్టదైవమైనటువంటి రామచంద్రుడిని స్మరించుకునేటప్పటికీ మనం చూస్తున్నటువంటి మధ్యలో ఉన్నటువంటి వాడు మనం కొలిచేటటువంటి ఆంజనేయ స్వామి, అతడు కేసరి పుత్రుడు. ఈ పక్కనటువంటి వాడు గరుడు. ఆ గరుడు రూపం వచ్చి అతనికి కలుస్తుంది. ఈ గరుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. పక్షి అయినా సరే చిన్నది కదా అని అధైర్యపడొద్దని చెప్పేసినటువంటి స్ఫూర్తి ప్రదాత గరుడు. ఆ పక్కనటువంటి వాడు వరాహస్వామి, దశావతారంలో వరాహావతారం ఉన్నటువంటి ఆయన. లక్ష్మీ నృసింహస్వామి ఆయన ధనప్రదాత. వీళ్ళిద్దరూ ధైర్యాన్ని, ధనాన్ని ఇస్తారు కాబట్టి ఏదైనా సాధించవచ్చు. ఆ పక్కనటువంటి వాడు లక్ష్మీ నారసింహస్వామి. ఆ నారసింహుడు మనకి అభీష్ట సిద్ధిని కలిగిస్తాడు. ఆ పక్కనటువంటి వాడు హయగ్రీవుడు. అతడు కళలకు అధిపతి. ఈ కళలు చతుష్షష్టి కళలు, మొత్తం 64 కళలు ఉంటాయి. ఈ 64 కళలకు అధిపతి. ఈ 4 ముఖాలతోటి కలుపుకొని ఆంజనేయ స్వామి 5 ముఖాలతోటి 5 వైపులా ఉన్నటువంటి దీపాలను కూడా ఆర్పేసి మహిరావణ సంహారం చేసి ఈ రామలక్ష్మణుని తీసుకుని మళ్ళీ వస్తాడు. ఇది ఈ పంచముఖుడి యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క అవతార విశేషం. అందరూ కూడా ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మహిరావణ మర్దనాయ నమః. ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిరావణుడి సంహారం. ఈ మహిరావణుడిని సంహరించిన వాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఈ అవతార పురుషుడైనటువంటి పంచముఖ ఆంజనేయ స్వామిని తలుచుకున్నా, పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించినా కూడా వారికి అభీష్ట సిద్ధి కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, ధనం కలుగుతుంది, కళలు, సరస్వతి కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా అభీష్ట సిద్ధి కలిగి అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. కాబట్టి ఆ స్వామివారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.